రే కాచా, తండ్రి కాబోతున్నావు, సంతోషంగా ఉంటాన్రా, సంతోషంగా ఉంటా. ఇదిగో కడుపు నిండా తిను. పొగరెక్కి తిరగడానికి ఒంట్లో బలం కావాలి కదా. చాలా బరువుగా ఉంది. ఏం తెచ్చాడో ఇదే నువ్వు నీతో పనిచేసినోడి చావుకిచ్చే గౌరవమా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా గొడవ పడుతూ తిరుగుతుంటావు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావురా నువ్వు. ఇదిగో తాత, నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు. ఏది? అందరినీ మోసం చేయటమా? ఒకడి అత్యాశ ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే చెయ్యకు. ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను బాధపడుతున్నాను. మా నాన్నకేమైంది? ఊరికి మంచి చేసి పోయాడుగా మా తాత సాలుమన్. ఆయనకేమైంది? నన్ను ఇక్కడే ఉండి అలాగే చావమంటావా? నాకంటూ ఓ బోటు ఉంటే దాన్ని వేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను. నేను చెప్తే మాత్రం వింటావా ఏంటి? ఊరికే వచ్చి విసిగిస్తున్నాడు. ఏం మందురా ఇది? ఒక్క పెగ్గు తాగానే లేదో తల గిర్రం తిరుగుతోంది. ఇరా, ఇది ఏకర్ మిస్సాకర్ మీసాలు గాడా? తామస్ అయ్య దగ్గర నుంచి కొట్టుకొని వచ్చావురా. తెలివి తక్కువ దద్దమ్మ, ఊరికే నోటికి వచ్చింది వాగుతున్నావు. ఇటెవరా? నువ్వు చదివి చెప్పు చూద్దాం. రే అందరు వినండి రా, కింగ్ చదివి చెప్తాడు ఇప్పుడు. ఏంటి నువ్వు చదివి చెప్తావా? ఏం చదువుతావురా? రేయ్ నువ్వా? సావింట్లో కూడా చూశాను. ఏడకెళ్ళినా మా అంటే వస్తున్నావు. ఏం కావాలరా నీకు? అని అది సముద్రంలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా తలరాత ఒడ్డునే కూర్చోబెట్టేస్తున్నారు. అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీ వెంటే తిరుగుతున్నాను. పని కావాలంటే వెళ్ళి థామస్ అని కలువురా, పొదలో కలుస్తాడు. నువ్వు రాబర్ట్ కొడుకే కదా? ఏ దొంగ నా కొడక, ఎవరో తెలియలా? ఊరందరూ చెప్పే దెయ్యం కథని అబద్ధం అని నిరూపించడానికి థామస్ అయ్యే బోట్ ఎత్తుకెళ్ళిన దొంగ నా కొడుకు. ఎన్నో రోజుల తర్వాతే వచ్చారు సేవాలుగా. 8 సంవత్సరాలు అయింది. ఊరందరికీ పట్టిన భయం ఏమాత్రం తగ్గలేదు. అదెట్టపోతుంది? ఇంకా జ్ఞాపకార్థంగా అక్కడే ఉంటాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా? అదేనియా, నీతో నన్ను చేర్చుకున్నావంటే నేను సముద్రంలోకి వస్తాను. నేను చాలా చదువుకున్నానన్నా, నాకు అన్ని విషయాలు బాగా తెలుసు. నువ్వేం చేయమన్నా చేస్తానన్నా, నన్ను చేర్చుకోన్నా. అన్నా సముద్రంలోకి తీసుకెళ్ళనా? నన్ను కలుపుకోండి అన్నా. అంతా తెలుసు అంటున్నావు. చదువు సంధ్య లేని మా దగ్గర ఏమి నేర్చుకుంటావు? రే, ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా బతకడానికి ఏదైనా పని ఉంటే చూరా పోరా. చదువుకోకపోయినా బాగుపడి ఉండేవాడివి. పాపం చదువుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడో అంత. తెలుసన్నా, రాబర్ట్ కొడుకుగా నేను సులభంగా సముద్రంలోకి వెళ్ళలేనని తెలుసు. డబ్బు లేకపోతే నీ దగ్గర ఏ పని జరగదని తెలుసు. కష్టపడి చేర్చి పెట్టుకున్నాను. ఇది ఉంచుకుని నన్ను కలుపుకో అన్నయ్య. ఏంట్రా ఇప్పుడు పర్లేదా? నేను తర్వాత కిందకి రారా. వెళ్ళు, నాకేం కాదు, నువ్వు వెళ్ళు, వస్తా. రే రారా.
రెడీ. నమస్తే. రా వెళ్దాం. లోపలికి రా. రారా, ఈసారి చావింట్లో ఏం గొడవ చేశావు? అదేం లేదయ్యా, ఎప్పుడు ఉండేదేలే. చూడడానికి వచ్చాను రా. ఎంత దూరం వచ్చా? పర్లేదు, నీకు ధైర్యం ఉందిరా. రేయ్, ఇలా రారా. రే, అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు వెళ్ళు. రాబర్ట్ కొడుకువి కదా? అవునయ్యా. నేనే తీసుకొచ్చాను. ఇక నుంచి మనతోనే ఉంటాడు. గజ గజ ఉనికిపోతున్నాడు. భయపడుతున్నావా? సరే, భయం మంచిదేరా. నేను నీలాగే ఉండేవాడిని. భయం మన చేత పెద్ద పెద్ద పనులు చేయిస్తుంది, కానీ పిచ్చి పిచ్చి పనులేది చేయకూడదు. మీ నాన్నలాగా. అబ్బకి కొడుక్కి నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉందయ్యా. వీడిని వీళ్ళ అబ్బతో పోల్చకపోవడమే మంచిది. ఇక నుంచి వీడి బాధ్యత నాది. తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాట ఇచ్చేసావుగా, ఇంకా నేనేం చెప్తా, చేర్చుకో. ఇంజన్ స్టార్ట్ చేయరా. మళ్ళీ ఉందిరా. ఏం లేదు తమ్ముడా, పేకల దాకా తిన్నావనుకో. దీని గురించి చదివానన్నా. మొదటిసారి బోట్లో వెళ్ళేటప్పుడు ఏం తినా సరే వాంతి వచ్చేస్తుంది. అందుకే పొద్దున్నే బయలుదేరేటప్పుడు 1 కిలో బిర్యానీ తినేసాను. కిలో బిర్యానీ తినేస్తాడంట. నన్ను తిని చెల్లలేడా? With the king, with the gang of the ocean, got the plan with the clan of the motion. Kadali kadali kadaki daati poi kingura na vallu naaku todu undi nannu nadupu sottam. రే మావా, మండపం దగ్గరికి వచ్చాంరా. మండపమా అంటే? నీ పెళ్లి నాటికి తెలిసింది కానీ ప్రశ్నలు నడకుండా పెట్టింది తీసుకెట్టు. పక్కవారు పక్కవారు మొత్తం వారేలే. తీసుకో, ముసుగు కట్టుకో. మచ్చకారులే పక్కవారు పక్కవారు మొత్తం వారేలే. జాగ్రత్తనా. ఎవరు నువ్వు చేపలెట్టగాడ బతకంక వలసెల్లటోడ అలా ఇంకా ఇసుకొట్టు లాగా తేలుతూ తేలుతూ బదులెత్తుకుంటుంటివా. Who's the king of the ocean? My name is the king, sir. Got the gang with the mission. My name is the Who's the king of the ocean? My name is the king, sir. Got the gang with the mission. అన్నా, అది యమహా BT 4000 ఇంజినే కదా? ఏంటన్నా పాత ఇంజిన్ వాడుతున్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజిన్లు వచ్చాయి కదా. నువ్వు గమ్ముగా ఉండలేవా? ఇవన్నీ పాత మోడల్ అన్నయ్య. ఇంకా ఇవన్నీ ఉన్నాయా? మార్చానన్నయ్య. ముందెళ్ళరా, వెళ్ళి పని చూసుకో పోరా. మొత్తం అన్ని తీసుకొచ్చాం. 50 కిలోల బరువు ఉంటుంది, చూసుకో. అన్నయ్య, మనం ఏం తీసుకొస్తున్నామో తెలుసా నీకు? సముద్రపు జలగలు, ఆ? సముద్రపు కిందున్న నేల మీద దొరికే బంగారం. చూడడానికి చండాలంగా ఉన్న మౌస్ ఎక్కువ. మన ముత్తాదుల కాలపు నుండే సగం మందికి సముద్రపు జలగలేరా కుల వృత్తి. కులవృత్తిని ఎందుకన్నా దొంగతనాల్లో చేస్తున్నాము? అపురపు ప్రాణాలని 2001లో సెంట్రల్ గవర్నమెంట్ ఇక పట్టుకోవద్దని బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడం వల్ల రేటు పెరిగింది, కానీ గవర్నమెంట్ ఎదిరించడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. అయితే దొరికితే కుమ్మేస్తారా? రేయ్, ఇండియాలో మాత్రమే బ్యాన్ చేశారు. మన ఇండియా బార్డర్ దాటే లంకలో సరుకుని మారుస్తారు. రుణము తీర్చుకోగలరా మచ్చకారు మచ్చకారు మచ్చకారులే పక్కవారు పక్కవారు మొత్తం వారేలే. మచ్చకారు మచ్చకారు మచ్చకారులే పక్కవారు పక్కవారు మొత్తం వారేలే. దొరికిన తేలిక బయటపడచ్చు, కేవలం ఫైన్ మాత్రమే. అవన్నీ అయ్యే చూసుకుంటారు.
of ocean, rowing for the ఇదిగో పట్టుకో, operation. నువ్వు చేసిన పనికి జీతం ఇది కూడా ఉంచు. ఇదెందుకన్నయ్య? కింగ్ ఇవ్వమని చెప్పాడు, నువ్వు మా గ్యాంగ్ లో చేరడానికి ఇచ్చింది. వాడి చేతికి వచ్చింది ఏది తిరిగి ఇవ్వడం. అందులో నువ్వు డబ్బు విషయంలో తిరిగి ఇచ్చాడంటే నువ్వు మా గ్యాంగ్ లో చేరిపోయావనుకో. What's a captain? See your greed and be the reason. ఎవరో 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 సరిగ్గా అవసరమైనప్పుడు ఇది పనిచేయదు. ఉత్తరాన్ని ఇంకా 2 మైళ్ళు వెళ్ళాలన్నా. నాకెలా తెలుసని చూస్తున్నావు కదా, ఇది పట్టుకోన్నా. స్వీడన్ దేశం వాళ్ళది. అడ్వాన్స్డ్ జీపీఎస్ మాత్రం కాదు, ఎకో కనెక్ట్ ఉండడం వల్ల చేపలు వెళ్ళే దారి కూడా చూపిస్తుంది. పర్లేదే, బాగానే ఉంది. అన్నా నీతో ఒక విషయం చెప్పు. రేయ్ దగ్గరికి వచ్చావురా, త్వరగా రెడీ చేయి. పోరా. ఎవరు రాలేదేంట్రా? ఈ పాటికి వచ్చి ఉండాలి. సర్లే, వచ్చినప్పుడు వస్తారులే కానీ మనం జరగాల్సిన పని చూద్దాం. అనయ్య నీకు విషయం చెప్పాలి, నేను చెప్పేది ఒకసారి వింటావా? తిరిగ్గా మాట్లాడుకునే టైం రా ఇది. సరుకు దించాలి, అసలుకే పార్టీ రాలేదని చిరాగ్గా ఉంది. తర్వాత మాట్లాడుకుందాంలే, చాలా పనులున్నాయి. ఇలా పనులు చూడిపో. అది కాదన్నా, నేను చెప్పేది ఒకసారి నువ్వు ప్రశాంతంగా విను. వెళ్ళమని చెప్తున్నానా? నేను చెప్పింది చేయడమే నీ పని. పని చేయకుండా ఇలా కబుర్లు చెప్పావనుకో దవడ పగిలిపోతుంది. ఊరికే వాగుతూ నోరు మూసుకొని పని చేయి. అయ్యో నేను చెప్పేది ఒకసారి వినండి అన్నయ్య. దాదాపు ఒక పీస్ 2 కిలోలు ఉంటుంది. కాటా వేస్తే 1/2 కిలో కూడా ఉండదు. లోడుకి 200 కిలోలు ఉంటాయి. కానీ ఇది చాలా బరువుగా ఉంది. అన్నా ఏదో తప్పుగా ఉందన్నా, పెట్టిని తీసి చూద్దామన్నా. ఏంటి పెట్టి తెచ్చి చూడాలి? ఏంట్రా నీ బాబులా మాట్లాడుతున్నావు? ఆ మనిషికి ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. ఒకసారి పెట్టి తీసి చూడొచ్చు కదన్నా. మా నాన్నేవి దొంగ కాదన్నా. చిన్నపిల్లని పోయి వదులు. నీకేమైనా పిచ్చి పట్టిందా? రే పను చూడు. సీటుకి మట్టి వాగుతా ఉంటాడు. ఏయ్, పెట్టింది తిని నేను చెప్పే పని చేసేలా ఉంటే ఇక్కడ ఉండు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడ ఏం జరిగినా నా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, దాన్ని తెరిచి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. నీకు నీ బాబులో నోరు ఎక్కువైందిరా. చిన్నపిల్లడు రా, వదిలే. నువ్వు అసలు నోరు మూసుకొని ఉండలేవా? నేను దొంగ కొడుకుని కాదన్నా.